ఏపీలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణను ముమ్మరం చేశారు. కస్టడీలో భాగంగా మొదటి రోజు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. నిందితులను కస్టడీకి తీసుకొని విజయవాడ చేరుకునేసరికి ఆలస్యం కావడంతో తొలి రోజు కేవలం ప్రాథమిక వివరాల సేకరణకే పోలీసులు పరిమితమయ్యారు. అయితే నిందితుల కుటుంబ నేపథ్యం ఏమిటి, వారి కార్యకలాపాల గురించి ఇంట్లో వారికి తెలుసా, ఏ పరిస్థితుల్లో వారు ఈ మార్గంలోకి వచ్చారు అనే అంశాలపై ఆరా తీశారు. సోషల్ మీడియాలో జిహాదీ భావజాలానికి అనుకూలంగా ఎందుకు పోస్టులు పెట్టారని పోలీసులు ప్రశ్నించగా నిందితులు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ల మాటలకు తాము ప్రభావితమయ్యామని, ఇస్లాం రాజ్య స్థాపన కోసం పోరాడాలన్న వారి పిలుపుతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బెనెక్స్ గ్రూప్ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? ఆన్లైన్లో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి విదేశాల నుంచి ఏమైనా నిధులు అందాయా? మరో నిందితుడు షుకూర్తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, అతడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అనే కోణంలో సిఐ సెల్ అధికారులు పోలీసులు జవాబులు రాబట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకరు మైనర్ కావడంతో ప్రస్తుతం అతడు విజయవాడ శివార్లోని జువైనల్ హోంలో ఉన్నాడు. ఇతన్ని కూడా కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు జువైనల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వేసిన పిటిషన్ను సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి ఇవ్వగా తాజాగా న్యాయాధికారి హోంకు వచ్చిన సందర్భంగా పోలీసులు మరోసారి పిటిషన్ సమర్పించారు. ఈ విచారణలో నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా రాష్ట్రంలో ఇంకెవరికైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్ని పోలీసులు తేల్చనున్నారు. టెర్రర్ లింక్స్ కేసులో మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకోవాలని సైదా బేగంకు ఉగ్రవాదులు టార్గెట్ పెట్టారు. ఇప్పటివరకు 42 మంది అమ్మాయిల్ని రిక్రూట్ చేసింది సైదా బేగం. స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి యువతను ఆకర్షించాలని జిహాదీ గ్రూప్స్ ఆదేశాలు ఇచ్చాయి. లాడెన్ జకీర్ నాయక్ వీడియోలను నిందితురాలు షేర్ చేసింది. ఆమె ఇన్స్టాలోని 40 అకౌంట్లలో జిహాదీ వీడియోలు గుర్తించారు. వాట్సాప్లో కూడా భారీగా PDF ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.